హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? ప్రభావతి. ప్రభావతి. మా అత్తగారి పేరు కూడా ప్రభావతి, సో నాకైతే భయం అనమాట. హాయ్ మ్యామ్, మీ పేరు? లక్ష్మీ సువర్ణ. ఓకే, మీ పేరు మ్యామ్? లక్ష్మీ కుమారి. ఇద్దరు పేర్లు కూడా చాలా సిమిలర్గా ఉన్నాయి. మీ పేరు మ్యామ్? మాధవి. ఓకే, మీరందరూ కూడా హౌస్ వైఫ్సేనా? ఎస్. ఓకే, మరి మీకు ఒంగోలులో నచ్చిన ప్లేస్ అంటే ఏ ప్లేస్ చెప్తారు మ్యామ్? ఇదే ఈ చెరువు కట్ట మీద వాకింగ్కి వస్తాము. ఓకే. ఒక 1 అవర్ ఇంట్లో అన్నీ మర్చిపోయి కొంచెం ఎంజాయ్ చేసినట్లుగా ఉంటుంది, ఇటు వాకింగ్ అయినట్లు ఉంటుంది. మార్నింగ్ యోగాకి వస్తాను. ఇక్కడే బాగుంటుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్ని పక్కన పెట్టేసి కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్కి మీరు ప్రియారిటీ ఇస్తున్నారు. ఓకే మ్యామ్, మీరు అంటే మీకు ఒంగోలు నచ్చిన ప్లేస్ అంటే ఏం చెప్తారు? ఈ ప్లేసే, ఇక్కడ ఫ్రెష్ హెయిర్ వస్తుంది కదా, అందువల్ల కొంచెం బ్రెయిన్ అనేది పీస్ఫుల్ అవుతుంది. ఓకే, మరి మీకు మ్యామ్? కొంచెం రిలాక్స్గా ఉంటుందని వాకింగ్కి వస్తుంటాం సాయంత్రం పూట. ఓకే, మరి మీకు మ్యామ్? శ్రీగిరి. ఓకే, శ్రీగిరి. ఇంకా శ్రీగిరి అంటేనే ఇష్టం. ఓకే, నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను. మీరందరు కూడా ఎలా, ఇంటి దగ్గర ఫ్రెండ్సా లేకపోతే ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ అయ్యారా? ఇంటి దగ్గరే. ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అంటే మీరంతా వాకింగ్ చేస్తూ మాట్లాడతారా లేకపోతే వాకింగ్ అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడతారా? రెండు చేస్తారా? వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటాం. ఓకే, కూర్చొని కూడా రిలాక్స్ అవుతాము. అంటే రిలాక్స్ అయినప్పుడు ఏమైనా మాట్లాడుంటాయి మీ మధ్య, ఏమైనా కన్వర్సేషన్స్ అలా ఏముండవు? గాసిప్స్ ఏముండవా? అస్సలు ఉండవు. అంటే నార్మల్గా మాట్లాడుకోవడమే. ఓకే, అంటే నార్మల్గా ఒక 2-3 ఆడవాళ్ళు చేరితే గాసిప్సే ఉంటాయి అంటారు కదా. మా దగ్గర ఉండవు, అదే స్పెషల్. మాట్లాడుకోవడం, ఫ్రెండ్లీగా ఉండటమే. ఓకే, చూసారా? ఇంచైనా మార్చండి. ఆడవాళ్ళు అందరూ ఒక చోట ఉంటే గాసిప్సే కాదు, వాళ్ళ గురించి మంచి చెడులు మాట్లాడుకుంటారు. అబ్బాయి ఇంకొకసారి అలా అనమాకండి, అంతేనా అండి? ఓకే. మీరే అంటారు మ్యామ్? ఓకే. ఓకే, మీరు ఏది చెప్తే అదమ్మా, మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్తామమ్మా, అంతే అంటారా? చాలు. థ్యాంక్ యూ సో మచ్.